ఏం చేయబోతున్నావు ఇప్పుడు? చెప్. వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? I'm going to do masala chips with salted chips. ఓ మసాలా చిప్సా? ఏమేమి యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లో? ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే సాల్ట్ చిప్స్ కాబట్టి. ఓకే. ఒక టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే. ఇంకా 2 times వేసుకోవాలి సాల్ట్ మొత్తం ఇట్లా స్ప్రింకిల్ అవ్వాలని. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. అంటే ధనియా పొడి ఎంత? హాఫ్ స్పూన్. టీ స్పూన్. ఓకే. సరిగ్గా స్ప్రింకిల్ అవ్వకుండా ఇంకా మరి అంత ఎక్కువ కూడా వేసుకోకండి ఎందుకంటే ధనియాల పొడి చాలా స్పైసీ ఉంటుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఇది సమ్ టైప్ ఆఫ్ పౌడర్ నాకు సరిగ్గా తెలియదు. సాల్ట్ ఎంత తీసుకున్నామో అంతలో తీసుకోండి 2 times. ధనియాల పొడి అది. జీలకర్ర పొడి. ఓకే. మీరు ఉంటేనే వేసుకోండి లేదంటే యూ కెన్ జస్ట్ యూజ్ సాల్ట్ అండ్ కారం. అండ్ ఆల్సో ఇదేంటి? మాకు ఇవి మేము ఏంటది ఫెస్టివల్స్ రోజు ఆర్డర్ పెడితే వచ్చినాయి జెప్టో నుంచి. ఓకే. ఇది కూడా కలుపుకోవచ్చా? గరం మసాలా. ఓకే. గరం మసాలా ఓ ఎక్కువ పడినా ఏం కాదు, టేస్ట్ గుడ్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకోండి. ఓకే. ప్లేట్ ఇట్లా పైన పెట్టుకోండి. మీరు చిప్స్ ఎంత అమౌంట్ తీసుకోవాలంటే వీటికి టచ్ అవ్వకూడదు చిప్స్. ఓకే. సో ప్లేట్ తీసుకుని పైన పెట్టుకొని షేక్ చేయండి. బాగా ఎక్కువ షేక్ చేయాలి అండ్ చాలా. సో జాగ్రత్తగా షేక్ చేయకపోతే ఇలా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. ఒకసారి చూపి ఎన్ని మిగిలిపోయినాయి? సగం సగం పడిపోయినాయా? ఓకే. మసాలాతో సహా. సో ఇంతటితో మన వీడియో క్లోజ్ అయింది. మళ్ళీ ప్లేట్ నిండిపోయింది. కాకపోతే మసాలా నిండిపోవాలి. మసాలా కింద పడిందా? పట్టింది కదా ఇంకా ఆల్రెడీ మొత్తం. ఇంకొకసారి లాస్ట్ టైం షేక్ అనేది 2 హ్యాండ్స్తో పట్టుకుని చేయండి. అంత కాన్ఫిడెంట్గా ఒక్క హ్యాండ్తో చేసి అనుకుని అలాగనే అవుతుంది. డన్. మసాలా చిప్స్ ఆర్ రెడీ. చూపించండి ఎలా టేస్టీగా ఉందో. తిని చూపించు. క్రంచీ ఎలా ఉంది? క్రంచీ స్పైసీ అండ్ గుడ్. థ్యాంక్ యూ.